మనం ఎవరు? కేవలం ఈ రక్తమాంసాలతో కూడిన శరీరమా? లేక ప్రతిరోజు మనల్ని వేధించే ఆలోచనల యొక్క సమూహమా? మన బంధాలు, మన ఆస్తులు ఇవేనా మన గుర్తింపు? మనం ఎవరో మనకు గుర్తు చేయడానికి ఆదిశంకరాచార్యుల వారు అందించిన అద్భుతమైన జ్ఞాననిధి ఈ అద్వైత పంచరత్నం. ఈ 5 శ్లోకాలు మీ జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చేస్తాయి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి మీలోని పరమాత్మను మీకు పరిచయం చేసే ఈ ప్రయాణంలోకి వెళ్దాం రండి. నాహం దేహోనేంద్రియనంతరంగో నాహంకారః ప్రాణవర్గో నా బుద్ధిః దార ప్రత్యక్షేత్రవిత్తాదిదూరః సాక్షి నిత్యః ప్రత్యేగాత్మా శివోహం. నేను ఈ శరీరాన్ని కాదు, ఇంద్రియాలను కాదు, మనస్సును కూడా కాదు. నేను అహంకారాన్ని కాదు, ప్రాణవాయువులను కాదు, బుద్ధిని కూడా కాదు. భార్య, పిల్లలు, ఇల్లు, సంపద వంటి బాహ్య బంధాలన్నీ నాకు వేరైనవి. నేను వీటన్నిటికీ అతీతుడై వీటన్నిటిని గమనించే శాశ్వతమైన సాక్షిని. ఆ పరమశివ స్వరూపమైన అంతరాత్మను నేనే. రజ్జ్వజ్ఞానాద్ భాతి రజ్జాయతా హిహ స్వాత్మాజ్ఞానాదాత్మనో జీవభావః ఆప్తోక్త్యా హి భ్రాంతినాశే స రజ్జుర్ జీవో నాహం దేశికోక్త్యా శివోహం. చీకటిలో తాడుని చూసి అది తాడు అని తెలియకపోవడం వల్ల అది పాములా కనిపిస్తుంది. అలాగే మన నిజస్వరూపం గురించి తెలియకపోవడం వల్ల మనల్ని మనం ఒక సాధారణ జీవుడిగా భావిస్తున్నాము. ఆభాతీతం విశ్వమాత్మాన్య సత్యం సత్యజ్ఞానానందరూపే విమోహాత్ నిద్రామోహాత్ స్వప్నవాత్ తన్న సత్యం శుద్ధ పూర్ణో నిత్య ఏక శివోహం. సత్యం, జ్ఞానం, ఆనందస్వరూపమైన ఆత్మయందు ఈ అశాశ్వతమైన విశ్వం కేవలం భ్రమ వల్ల కనిపిస్తోంది. గాఢ నిద్రలో వచ్చే కళ ఎలాగైతే మేల్కొన్న తర్వాత నిజం కాదని తెలుస్తోందో, అలాగే జ్ఞానోదయం కలిగినప్పుడు ఈ ప్రపంచం కూడా అశాశ్వతమని అర్థమవుతుంది. నేను ఆ మాయకు చిక్కని పరిశుద్ధుడిని, పరిపూర్ణుణ్ణి, నిత్యుణ్ణి మరియు అద్వితీయుడైన శివస్వరూపాన్ని. నాహం జాతో నా ప్రవృద్ధో నా నష్టో దేహస్యోక్తాః ప్రాకృత సర్వధర్మాః కర్తృత్వాదిశ్చిన్మయస్యాస్తి నాహం కారస్త్యేవ హ్యత్మనో మే శివోహం. నేను పుట్టలేదు, పెరగడం లేదు మరియు నాశనం అయ్యేవాడిని కూడా కాదు. పుట్టడం, పెరగడం, మరణించడం వంటి ధర్మాలన్నీ కేవలం ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికే గాని నాకు కావు. నేను కేవలం చైతన్య స్వరూపాన్ని. కాబట్టి నాకు నేను చేస్తున్నాను అనే కర్తృత్వం కానీ, నేను అనే అహంకారం కానీ లేవు. నేను కేవలం శాశ్వతమైన ఆ శివస్వరూపాన్ని. మత్తో నాణ్యత్ కించిదత్రాస్తి విశ్వం సత్యం బాహ్యం వస్తుమయోపక్లుప్తం ఆదర్శాంతర్భా సమానస్య తుల్యం మయ్యద్వైతే భాతి తస్మా శివోహం. ఈ విశ్వంలో నాకంటే వేరైనది ఏదీ లేదు. బయట కనిపిస్తున్న ఈ వస్తువులన్నీ కేవలం మాయ వల్ల పుట్టినవే కానీ అవి శాశ్వత సత్యం కావు. అద్దంలో కనిపించే ప్రతిబింబం ఎలాగైతే అద్దం మీద ఆధారపడి ఉంటుందో అలాగే ఈ జగత్తు అంతా అద్వితీయమైన నాలోనే ప్రతిబింబిస్తోంది. అందుకే నేను మంగళకరమైన శివస్వరూపాన్ని. చూశారుగా, అద్వైత పంచరత్నం మనకు ఇచ్చే ధైర్యం సామాన్యమైనది కాదు. మనం బలహీనులం కాదు, మనం ఒంటరి వాళ్ళం కూడా కాదు. మనం సాక్షాత్తు ఆ పరమశివ స్వరూపులం. ఈ జ్ఞానాన్ని కేవలం వినడమే కాదు, ప్రతిరోజు మననం చేసుకోండి. అప్పుడే జీవితంలోని కష్టసుఖాలను సమానంగా స్వీకరించే శక్తి మీకు లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఆత్మీయులతో పంచుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శివోహం. శ్రీమాత్రే నమః.